హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను నా బైక్ ఇది క్లాసిక్ 350. ఇది ఇంచుమించు 29,000 కిలోమీటర్స్ దాకా తిరిగింది. ఈ 29,000 కిలోమీటర్స్ నాకు 2 ఇయర్స్ పట్టింది. 2 ఇయర్స్ అంటే నేను 2023 ఫెబ్లో తీసుకున్నాను. 2023 ఫెబ్ నుంచి మనకి కరెక్ట్గా ఇప్పుడు చూసుకుంటే ఇంకొక 2 మంత్స్లో 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. నేను 29,000 దాకా కంప్లీట్ చేశాను. సో నేను ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఏంటి, నాకు మధ్యలో ఏదన్నా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినాయా, మొత్తం డీటెయిల్ రివ్యూ ఇవ్వబోతున్నాను. వచ్చేసి దీనికి అలాయ్ వీల్స్ మనము ఆఫ్టర్ మార్కెట్ పెట్టించుకోవాలి లేదా చూస్ చేసుకోవాలి. కొనేటప్పుడు ఒక 12,000 ఎక్స్ట్రా ఉంటుంది. నేనేమనుకున్నా అంటే ఒక 30,000 కిలోమీటర్స్ తిరిగి తర్వాత మనం చేంజ్ చేద్దాం అనుకున్నా. దీనివల్ల ఏమవుతుందంటే ట్యూబ్ టైర్స్ అవడం వల్ల నేను 2 సార్లు పంచర్ పడింది హైవే మీద. చుట్టుపక్కల ఎవరు లేరు. ఆ సిచ్యువేషన్స్లో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. తోచుకొని వెళ్ళి పంచర్ షాప్ ఎత్తుక్కొని అలా నాకైతే ఆ ప్రాబ్లం వచ్చింది. సో మీరు ఎప్పుడైనా కొనాలనుకుంటే, ఈ క్లాసిక్ కొనాలనుకుంటే ఖచ్చితంగా అలాయ్స్ అయితే తీసుకోండి, అది చాలా బెస్ట్. సో ఇంజిన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది జే సిరీస్ అనమాట. చూసారు కదా, ఇక్కడ ఉంటుంది J349. ఇది జే సిరీస్ ఇంజన్. అంతకుముందు యూసీ ఇంజన్, ఇది జే సిరీసు. సో ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే వైబ్రేషన్ అనేది చాలా తగ్గింది. ఆ వైబ్రేషన్ కూడా మీకు ఫస్ట్ సర్వీస్ అప్పుడు, సెకండ్ సర్వీస్ అప్పుడు అసలు అర్థం కాదు. 80-90 క్రూజ్ చేసేటప్పుడు మీకు చిన్న ఫుట్ పెక్స్ మీద తగులుతుంది, అంతగా అనిపించదు అనమాట. కానీ నీకు పర్ఫార్మెన్స్లో మనకి ఎప్పుడైనా ల్యాగ్ అనిపించిందా అంటే, ఎప్పుడంటే మనకి ఏదైనా కొంచెం స్లోప్లో వెళ్తున్నప్పుడు ఇంకొంచెం పవర్ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అనేది వస్తుంది. కానీ కంపేర్ టు మనకి అదొక్క దగ్గర తప్పితే ఇంకా ఎక్కడ మనకి పెద్ద పవర్ లాస్ అనేది అనిపించదు. ఇది ఎక్కువగా మనం క్రూజర్ టైప్ అనమాట. టాప్ స్పీడ్ అంటే మనం స్పీడ్గా వెళ్ళడానికైతే మనం ఇది ఎక్కువ 130-140 వెళ్ళేది కూడా కాదు. జస్ట్ 120 కూడా, అది కూడా ముక్కు వస్తుంది 120కి. 110-110 మీరు అసలు ఈజీగా క్రూజ్ చేసుకోవచ్చు. అదొక పాయింట్. మాట్లాడితే ఇప్పుడు థర్డ్ది సస్పెన్షన్ అనమాట. ఫ్రంట్ సస్పెన్షను యూఎస్డి ఫోక్స్ అండ్ అనుకున్నట్టు అన్న ఫీలింగ్ ఇస్తుంది. ఎక్కువ మనం లైక్ 2-3 మెంబర్స్ కూర్చుంటే వెనకాల కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. హంటర్తో పోలిస్తే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వెనకాల షాక్ అబ్జార్బర్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు. కొంచెం ఆఫ్ రోడ్ అయితే కష్టమే. దీని మీద అంత ఆఫ్ రోడ్ చేయలేము దీనికి, ఎందుకంటే ఇది దానికి తయారు చేసింది అయితే కాదు. అంత ఆఫ్ రోడ్ చేయలేము. ఓకే, ఒక 20% చేయగలం అంతే మహా అయితే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బ్రేక్స్ అనమాట. నేనైతే ఒకసారి పడ్డాను, ఒకసారి క్రాష్ అయింది. అది కరెక్ట్గా ఏంటంటే నాకు బ్రేక్స్ అయితే పడలేదు సడన్గా. అది మెయిన్ థింగ్. మనకి అన్ని బైక్స్ లాగా ఇది బుల్లెట్ కొంచెం 220 kgs ఉంటుంది కాబట్టి అన్ని బైక్స్ బ్రేకింగ్ లాగా ఇదైతే అంత బ్రేకింగ్ ఉండదు. మనం ఏంటంటే మరీ అంత ఫాస్ట్గా వెళ్ళి ఒకేసారి బ్రేక్ పెడల్ మీద ప్రెస్ చేస్తే ఆగమంటే ఆగదు బండి. మనం స్లోగా ఫస్ట్ ఫ్రంట్ బ్రేక్ 80% వాడాలి, బ్యాక్ బ్రేక్ 40% వాడాలి. తర్వాత బ్యాక్ బ్రేక్ని సెకండ్ టైము కొంచెం మనం 100% పవర్ ఇవ్వాలి. అప్పుడు కానీ బండి ఆగదు. మనం అది ప్రాక్టీస్ చేయాలి. సో మైలేజ్, ఇప్పుడు నాకైతే మైలేజ్ సిటీలో 27 అలా వస్తుంది. లైక్ ఎందుకంటే ఎక్కువ క్లచ్ వాడితే ఖచ్చితంగా తగ్గిపోద్ది ట్రాఫిక్లో. సిటీలో 27 నుంచి 30 లోపే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అదే సిటీలో 27-28 వస్తుంది. హైవే మీద అయితే 35-40 మధ్యలో వస్తుంది. 35-38 ఖచ్చితంగా వస్తుంది. 38. అండ్ నెక్స్ట్ ఇంకేముంది, సీట్ కంఫర్ట్. ఇప్పుడు సీట్ కంఫర్ట్ వచ్చేసి ఇక్కడ చూశారు కదా, సీట్ 30,000 తిరిగాను నేను. అసలు ఇక్కడ ఏది ఎక్స్ట్రా మెటీరియల్ ఏం వాడలేదు. సీట్ అయితే చాలా వాటికి కంప్రెస్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది లాంగ్ రైడ్స్లో. కొంచెం దీనిపైన ఎక్స్ట్రా ఫోమ్ అనేది యాడ్ చేసుకోవాలి. ఉండి చూశారు కదా, థిక్నెస్ కూడా బాగా తగ్గిపోయింది, అణిగిపోయింది బాగా సీట్. సో ఇంకొకటి మనం యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సీట్ రీప్లేస్ చేసుకుంటే మంచిది. టూరింగ్ సీట్స్ అవన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి. బయట మనం చేయించుకుంటేనే మంచిది. అది సీట్ గురించి అనమాట. బాగా ఫేస్ చేసింది అయితే థ్రాటిల్ రెస్పాన్స్.
టోటల్ రెస్పాన్స్ ఫస్ట్ 2 సర్వీసెస్ దాకా బాగానే ఉంది. థర్డ్ సర్వీస్కి వచ్చేటప్పటికి బండి బాగా స్లో అయిపోతుంది. థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. అదొకటి మెన్షన్ చేసుకోవాలి. అసలు మనకి రెస్పాన్స్ అనేది చాలా లేటుగా తీసుకుంటుంది. అంటే మనం థ్రాటిల్ అలా వెనక్కి లాగినప్పుడు అది కొంచెం పుష్ చేయడానికి చాలా చాలా టైం తీసుకుంటుంది. అదొకటి నేను బాగా ఫేస్ చేసింది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసారు కదా, కరెక్ట్ జానా ఉంది, ఇంత ఉంది గ్రౌండ్ క్లియరెన్స్. మీరు ఒకళ్ళు కూర్చొని వెళ్తే ఏ గతుకు అంటే ఏ స్పీడ్ బ్రేకర్ తగలదు. 2 లేదా 3 కూర్చొని వెళ్తే ఖచ్చితంగా మొత్తం రాసుకొని పోతుంది, టకా టకా కొట్టుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్. బ్యాక్ ఏమవుతుందంటే మొత్తం కిందకి దిగిపోద్ది. ఫ్రంట్ సస్పెన్షన్ లోడ్ తీసుకునే కొంది కిందకు వచ్చేస్తుంది. సో అలా అయినప్పుడు ఇది ఖచ్చితంగా బాగా కిందకు వచ్చేసి ఖచ్చితంగా తగులుతుంది. అదొకటి నేను మెయిన్గా ఫేస్ చేసిన ప్రాబ్లం. సో ఇంకెవరికైనా సజెస్ట్ చేస్తారా క్లాసిక్ తీసుకోమని లేదా రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకోమని అంటే నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. అదే ఎవరికైతే స్పీడ్గా అయితే నాకు స్పీడ్ కావాలి అంటే కుదరదు. దీంట్లో అయితే అంత స్పీడ్ అయితే వెళ్ళలేము. 110, 115 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళలేము. నాకు స్పీడ్ కావాలంటే మీరు ఖచ్చితంగా వేరే తీసుకోవాలి. కానీ డ్యూరబిలిటీ, ఇంజన్ రిలయబిలిటీ కావాలి. మనకి ఎక్కడైనా సర్వీస్ ఉండాలి, ఎక్కడైనా పర్లేదు, మనకి సర్వీస్ ఫోన్ చేస్తే వచ్చి సర్వీస్ చేయాలి అన్నట్టు ఉంటే మనకి ఏ ఏరియాలోకి వెళ్ళినా కానీ మనకి రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అనేది ఉంటుంది. మనం కాల్ చేసిన సర్వీస్ అవైలబిలిటీ ఉంటుంది. సో నేనైతే ఒకసారి ట్రై చేయమని, ఒకసారి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి తీసుకోమని నేనైతే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను అన్నమాట. మన రివ్యూ రాయల్ ఎన్ఫీల్డ్ 350 క్లాసిక్ ఇది నేను 2 years నుంచి యూజ్ చేస్తున్నాను కదా. సో నాకు అనిపించిన ప్రాబ్లమ్స్ ఇవి అనమాట. సో మన ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మంచి వీడియోస్. నెక్స్ట్ నుంచి నేను బిఎంసి ఎయిర్ ఫిల్టర్ మారుస్తాను నా బైక్కి, బిఎంసి ఎయిర్ ఫిల్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాయ్ వీల్స్ మారుస్తాను. టైర్స్ కూడా అరిగిపోయింది, మీకు ఒకసారి చూపిస్తాను. 30,000 కిలోమీటర్స్కి మనకి టైర్ అయితే పూర్తిగా అరిగిపోతుంది. 30,000 కిలోమీటర్స్కి చూడండి, పూర్తిగా అరిగిపోయింది. చేంజ్ చేయాలి బ్యాక్ టైర్ అండ్ ఫ్రంట్ టైర్ కూడా. 30,000 కిలోమీటర్స్కి చేంజ్ చేయాల్సి వస్తుంది. మొత్తం 2 చేంజ్